ఇండియా ఫిజీ సంబంధాలు అనేవి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే చాలా మంది ఇండియన్స్ ఫిజీలో మనకు తెలుసు ఫిజీ అనేది పసిఫిక్ దీవుల్లో ఉంటుందన్నమాట. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ ఈ దేశాలకు చాలా దగ్గరగా ఉంటుంది. భారత్ ఫిజీ సంబంధాల్లో మ్యూచువల్ రెస్పెక్ట్ కావచ్చు, కొలాబరేషన్ మన యొక్క సంస్కృతులు కూడా చాలా కలగలుపుగా ఉంటాయన్నమాట. ముఖ్యంగా భారతదేశం నుంచి చాలా కాలం క్రితం ఇండియన్ చైల్డ్ లేబర్గా చాలా మంది ఫిజీకి వెళ్ళారు. ఇప్పటికి కూడా ఫిజీ జనాభాలో 38% ఇండియన్ ఆరిజిన్ ఉన్న వాళ్ళే ఉన్నారంట. దీనికి సంబంధించి ఫిజియన్ ప్రైమ్ మినిస్టర్ భారతదేశానికి రావటం, ఇక్కడ దేశంలో కొన్ని ఎంఓయూస్ కూడా సైన్ చేయనున్నారంట. ముఖ్యంగా భారతదేశం ఫిజీ దేశానికి లైన్ ఆఫ్ క్రెడిట్ ఇస్తుంది, వాళ్ళ డిప్లొమాట్స్కి డిప్లొమాటిక్ ట్రైనింగ్ ఇస్తుంది. అంతేకాదు వాళ్ళ డిప్లొమాట్స్ అంటే వాళ్ళ డిప్లొమాటిక్ ఆఫీస్ ఇండియాలో పెట్టుకోవడానికి మనం స్పెషల్ ల్యాండ్ కూడా ఇస్తున్నాం అనమాట. అంటే మన క్యాపిటల్ నగరంలో వాళ్ళు, వాళ్ళ క్యాపిటల్ నగరంలో మనం డిప్లొమాటిక్ మిషన్స్ కూడా ఓపెన్ చేస్తున్నాం అంట. ఫిజీ అనేది పసిఫిక్ ఐలాండ్ నేషన్ అనమాట. దీనిలో జనాభా దాదాపు 9 లక్షలు మాత్రమే ఉంటారు. దానిలో 38% ఇండో ఫిజియన్ ఆరిజిన్ వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఒకప్పుడు ఇండెంచర్డ్ లేబర్గా ఫిజీకి వెళ్ళారనమాట. వాళ్ళని అప్పట్లో గిరిమితియాస్ అని పిలుస్తారు. అసలు ఈ గిరిమితి సిస్టమ్ అంటే ఏంటి? దాదాపు 1830 ఈ టైం నుంచి 1920 వరకు బ్రిటిష్ వాళ్ళు ఈ సిస్టమ్ ఫాలో అయ్యేవాళ్ళు. భారతీయుల్ని ఒక అగ్రిమెంట్ ద్వారా ఎక్కడైతే వాళ్ళ కాలనీస్ ఉన్నాయో, దీవులు ఉన్నాయో ఆ ప్లేసెస్కి వెళ్ళి పని చేయడానికి పంపించేవాళ్ళు అనమాట. ఇండెంచర్డ్ లేబర్ లాగా. దీన్ని అప్పట్లో గిరిమితి సిస్టమ్ అనేవాళ్ళు.